అన్నా ఏం చేస్తున్నావు నాయుడా? దాము కుందేలు కోసము వలగడతా ఉండా. దో ఈడ పొదలు ఉన్నాయి కదా, ఈడ వలగడితే ఈడే వస్తాయి కుందేలు. వాటి కోసం వలగడతా ఉండండి. ఇక్కడే వస్తాయని నీకెలా తెలుసు? ఇక్కడే వస్తాయని ఇప్పుడు చూడు, అక్కడ పొదలు ఉన్నాయి, ఇక్కడ పొదలు ఉన్నాయి, ఇక్కడ పొదలు ఉన్నాయి, ఇక్కడ వస్తాయని నీకెలా తెలిసింది? దాము ఇక్కడ ఇక్కడ పొదలు ఉన్నాయి కదా, ఇక్కడ పొదలు ఉన్నాయి. పొదల్లో దూరదంట, మామూలుగా దూరదనమాట. ఇట్లా ఉంది కదా, ఇట్లా వెళ్ళిపోతుంది. ఇక్కడ పంట పొలాలు అంతా ఉన్నాయి కదా, వాటి కోసం వస్తాయి, మేత కోసం వస్తాయి. రైట్లో ఈడ వస్తుంది అనమాట. ఈడొచ్చి మనం ఈడ అందుకే ఈడ వస్తాయి కాబట్టి కరెక్ట్గా ఇట్లా చోట వలగట్టుకుంటాం. అన్నా సరే కానీ మరి దీన్ని కడతావు, దీనికి ఎట్లా పడిపోతుంది? చూడు, దీనికి ఎట్లా పడిపోతుంది, ఎట్లా పడతాయి చెప్పు. దమో ఇవి ఇది ఒకటే కాదు, దీనికి ఈ విధంగా రింగులు ఉంటాయి. కమ్మితో తయారు చేసిన అల్లింటాం మేము. కమ్మితో మొత్తము ఏడొకటి ఇలా మొత్తం రింగులు వేస్తాము. కమ్మిలు ఇట్లుంటాయి కమ్మిలు, అది ఊర్లో అంటాంలే, అవి వేస్తాము. అవి కుందేలు వచ్చిందంటే అది కాలు కానీ తల కానీ ఏదన్నా ఒకటి దాంట్లో తగులుకుంటే అది చిక్కుకునేస్తుంది అనమాట. అట్లా అవి ఇవి ఒకటే కాదు, అవి తెచ్చి వేస్తాం అనమాట. అట్లా వచ్చినావు, కుందేలు కావాలి కదా నీకు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది కుందేలు కోసం వచ్చినది నువ్వు. అందుకు కాదన్నా, నేను నాకు కుందేలు పడతాను నాకు తెలియదు. నేను హైదరాబాద్ పోలా, నేను పిలుచుకోబోదాము, నేను మీకు మాట కూడా పిలుద్దామని వచ్చినా. నేను హైదరాబాద్కా? ఎందుకో హైదరాబాదు? అన్నా హైదరాబాద్లో 1 వీక్ పని ఉందన్నా, పోయిద్దాము, నిన్ను కూడా పిలుచుకోబోదాము, నాకు తోడుగా ఉంటామని వస్తున్నా. అందుకే నువ్వు త్వరగా అయిపోతే పదామన్నా, నా పోయి వచ్చేద్దాం మళ్ళీ 1 వీక్. కాద్దాము, వారం ఉంటావు. వారం రోజు ఎట్లా వచ్చేది నేను? నాకు ఇంటికాడ ఎన్ని పనులు ఉన్నాయి తెలుసా? సాయంత్రం ఆవులు కట్టేలా, పాలు పిండల్లా, మళ్ళీ తెల్లారితో పిల్లలు స్కూల్ కుదరల్లా, ఎన్ని పనులు అన్ని ఆ పనులంతా ఆగిపోవా? వారం రోజు నేను ఆడుండే కుదరదు, ఒక రోజు ఉండే కూడా అయ్యేదప్పా. ఇంటికాడ అన్నీ వదిలేసి హైదరాబాద్ వచ్చేకొస్తుందా? అన్నా నువ్వు నాకు కూడా ఒక వారం రోజులు హైదరాబాద్కి వెళ్ళి వచ్చేది, అదేం పని లేదు. దానికే నువ్వు మీ ఫ్యామిలీ ఉన్నారని, పిల్లలని, ఆవులని, మన ఫ్యామిలీని, మన ఇంటికాడ అన్ని వస్తువుల గురించి అంత ఆలోచిస్తున్నావే. అదే నువ్వు ఇప్పుడు ఇక్కడ ఏదో ఉరో గిరో వేసి ఆ జీవిని చంపేస్తున్నావు. అది కూడా ఆహారానికో దేనికో అని వచ్చింటుంది. అది కూడా దాని పిల్లలు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది. అవి కూడా ఎంత ఫీల్ అవుతాయన్న ఒకవేళ దాన్ని చంపేస్తే. అది కూడా మళ్ళీ ఇంటికి మా తండ్రి మా అమ్మ వస్తారని వాళ్ళు కూడా ఆలోచిస్తుంటారు కదా ఆ జీవులు వాళ్ళు. నువ్వు ఇక్కడ ఉరి వేసి ఆ జంతువుని చంపేస్తావు. ఆ జంతువు తన గూట్లో నుండి వచ్చింటుంది ఆహారం కోసం. ఆ ఆహారం తీసుకువెళ్ళి తన పిల్లలకి పెట్టాలని వచ్చింటుంది. దాన్ని నువ్వు ఒకవేళ చంపేస్తే ఆ గూట్లో ఇంకా దాని పిల్లలు అట్లే ఆహారం కోసము ఎదురు చూసి మా అమ్మ వస్తుంది, మా నాన్న వస్తారని ఆ గూట్లో అలమటిచ్చి ఆరిసి ఆ విధంగా చనిపోతాయి. అదే నువ్వు ఒకవేళ నాకు కూడా హైదరాబాద్కి వచ్చినా మీ ఇంటి దగ్గర మీ నాన్నో, అమ్మో, మీ చిన్నాన్నో, మీ బాబాయో ఎవరో ఒకరు చూసుకోవడానికి ఉన్నారు. కానీ అవుటికి ఎవరున్నారన్నా? అది ఆహారం కోసమే కదా వచ్చేది. అలాంటి దాన్ని మనము పట్టి ఇట్లా ఊరేసి చంపేస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు కదన్నా. అన్నా నిన్ను ఒక విషయం అడిగి చెప్పు. ఈరోజు ఆ జంతువులు ఏవైతే ఉన్నాయో అవి ప్రకృతిలో ఆహారం తింటూ స్వేచ్ఛగా తిరుగుతూ మనుషులు ఎవరన్నా కనిపిస్తే భయంతో పరిగెడతాయి, కానీ ఎవరికైనా కానీ హాని చేస్తుందా? అలాంటి వాటిని మనం ఇలా హింసించి చంపేయడం కరెక్ట్ అన్నా? అవుందాము, నిజమే, కరెక్టే కదా. ఆ జంతువులు ఏవి ప్రకృతికి హాని కలిగించవు. ఆ ప్రకృతికి ఎందుకు మనకు కూడా ఏమి హాని కలిగించవు బా. కరెక్టేనే, వాటికి అవి ఉంటాయి పాపము. కరెక్టేదాము, ఇన్ని రోజుల నుంచి నాకు కూడా ఐడియా రాలే. కానీ అదొకటే కాదు, ఏ జంతువు ప్రకృతికి హాని కలిగించదే. మనం ఈ విధంగా చంపడం కూడా కరెక్ట్ కాదు కదా. కరెక్టేదాము. అవుందాము, అట్లనే నాన్ వెజ్ తినకుండా కూడా ఉండలేము కదప్పా. దానికి ఎట్లా అన్నా? నేను అట్లని నాన్ వెజ్ మానేయమని, నాన్ వెజ్ తినకుండా ఉండమని చెప్పట్లా. ఇప్పుడు నాన్ వెజ్ కోసం మనం ఇప్పుడు కోళ్ళ ఫారాన్ని పెంచుతున్నాము, చేపల చెరువులని, రొయ్యల చెరువులని, ఇట్లా అనేక విధాలుగా తినడానికి కోసమే మనము అన్నీ పెంచుతున్నాము. అవుట్లో మనకి ఆల్రెడీ పెంచుతున్నాం కాబట్టి అమ్మి కొనుక్కుంటాం, తింటాం, అవుట్ మీద అది కాదు. కానీ ప్రకృతిలో సహజసిద్ధంగా ఉన్న ఈ జంతువులు, పక్షులు ఇవన్నీ వాటి స్వేచ్ఛగా తిరుగుతుంటే అవి ప్రకృతికి హాని చేయవు. వాటిని మనము ఎటువంటి హాని కలిగించుకున్నా ఇంకా వాటి పునరావృత్తి కోసం మనం పాటుపడాలన్నా. అవి ప్రకృతిలో ఉంటే మనకే మేలు కదా. అవుందాము, నేను ఇన్ని రోజులుగా వలేస్తా ఉండే కదా, నా వల్ల చిక్కుని ఎన్ని జీవుడు ఎంత తనకలాడుంటాయి కదబ్బా. పాపము ఎంత టైం తనకలాడి చనిపోయి
తనకులాడు ప్రాణాలు వదిలేంటాయి కదా బా. ఇంత నేను ఆలోచించలేద్దాము నిజంగానే, ఎంత హింసించేసినాడు బా ఒకటి. కరెక్టేపా, ఇంక మాత్రము వేట జోలికే వెళ్ళను. వేటాడడం మంచిది కాదు. నాకు ఇప్పుడైతే పూర్తిగా రియలైజేషన్ వచ్చింది. నువ్వు కరెక్ట్గా ఈరోజు నాకు అర్థమయ్యేలా చెప్పినావు. ఇంకా మాత్రము వేట జోలికే వెళ్ళను బా. తప్పు చేసినాను ఇన్ని రోజులు. వద్దాము, హైదరాబాద్కి వస్తాను నేను, నీకు కూడా కావాలంటే. అన్న హైదరాబాదు లేదు ఏమీ లేదన్నా, నీకు అర్థం ఏదో చెప్పాలని నేను అలా అన్నా. నువ్వు మారినావు, అదే సంతోషం ఉన్నా.